భారత క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రధాన కోచ్ అయిన గంభీర్కు ఊహించని షాక్ తగిలింది. స్టేడియం లోపల అభిమానులు గంభీర్ని చుట్టుముట్టేశారు. అది కూడా ఎందుకో తెలుసా? కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ కోసం గట్టిగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆటతీరు రోజురోజుకి దిగజారింది కదా. అంతేకాకుండా 3వ టీ20 కోసం ఇక్కడ సంజు శాంసన్ని కూడా తీసి పక్కన పెట్టారు. తన స్థానంలో వైభవ్ని బరిలోకి దించారు. అయితే ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వరుసగా విఫలమవుతున్నాడన్న నేపంతో సంజు శాంసన్ను తప్పించడంతో ఇక ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా అయిపోయింది. ముఖ్యంగా మాకు సంజు కావాలి అంటూ గట్టిగా అరుపులు కేకలు వేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం లోపల ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాడు తిలక్ వర్మలతో కలిసి జట్టు బస్సు వైపు వెళ్తుండగా అక్కడ గుమిగూడిన వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా గంభీర్ వైపు వేలు చూపిస్తూ మాకు సంజు శాంసన్ కావాలి అంటూ స్టేడియం మారుమోగిపోయేలాగా నినాదాలు చేశారు. ఈ ఊహించని ప్రజా ఆగ్రహంకు గురైన గౌతమ్ గంభీర్, తిలక్ వర్మ ఇద్దరు కూడా తల దించుకుని ముఖాలు చాటేస్తూ వేగంగా బస్సులోకి వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సంజు శాంసన్ గురించి కోచ్ వివరణ ఇస్తూ అసలు ఎందుకని మీరు సంజు శాంసన్ గురించి అంతలా బాధపడుతున్నారో అర్థం కావటం లేదు. తను ఆడే అవకాశాలు తక్కువ ఉండొచ్చు, మేబీ 1-2 మ్యాచ్లు పక్కన పడి ఉండొచ్చు, కానీ తను చాలా అద్భుతమైన ఆటగాడు, అతనికి ఎప్పుడు మేము అవకాశాలు ఇస్తాము అంటూ సర్ది చెప్పాడు.